హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాల్టి న్యూస్ నార్త్ హైదరాబాద్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ రోడ్డుకు సంబంధించి. యాజ్ యు నో వెరీ వెల్, ఈరోజు ఏంటంటే మనకు రేడియల్ రోడ్లు, గ్రీన్ ఫీల్డ్ రోడ్లు ఇవి మాత్రమే మనకు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎగ్జిస్టెన్స్లో ఉన్న నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించి ఒక స్టేట్ హైవేకి సంబంధించిన అప్డేట్ ఇది. చాలామంది ఆ హైవే మీద రోడ్లు ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ ఈ న్యూస్ తర్వాత కొద్దిగా మైనస్ ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం నార్త్ హైదరాబాద్ వైపు గొప్ప గొప్ప రోడ్లు రావడం లేదు అని చాలామంది ఫీల్ అవుతుంటారు. ఇలాంటి తరుణంలో వాళ్లకు సంబంధించి ఈ ప్రతిపాదన మాత్రం ఖచ్చితంగా ఒక ఎగ్జైట్మెంట్ కలిగించే న్యూస్. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాజీవ్ రహదారికి సంబంధించి, ఏదైతే హైదరాబాద్ నుంచి లోతుకుంట, షామీర్పేట నుంచి సిద్దిపేట, కరీంనగర్ నుంచి పెద్దపల్లి, మంచిర్యాల వరకు వెళుతుందో ఆ రోడ్డుకు సంబంధించి. అయితే అది ఇప్పటి వరకు రాష్ట్ర రహదారిగానే ఉంది. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ రోడ్డును మంజూరు చేశారు. ఎందుకంటే ఆయన రెగ్యులర్గా అప్పటి వరకు గెలుస్తూ వచ్చిన మంథని నియోజకవర్గం అటువైపు ఉంది కాబట్టి అటువైపు ప్రోగ్రెస్ ఉండాలనే ఉద్దేశంతో ఆయన సొంత జిల్లా కరీంనగర్కి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో దాన్ని డెవలప్ చేశారు. ఆ తర్వాత 2010-11 ఆ సందర్భంలో దాన్ని 2 లైన్స్గా మార్చి ఇప్పుడు టోల్ వసూలు చేస్తూ, టోలు తీస్తూ వాహనదారులకు సంబంధించి సర్వీస్ ఇస్తుంది. కానీ ఆ రోడ్డుకు సంబంధించి ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, మిగిలిన హైవేలతో పోలిస్తే రాజీవ్ రహదారి మెలికలుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సిద్దిపేట నుంచి కరీంనగర్ మధ్య అయితే మెలికలు మామూలుగా ఉండవు, పామ్ లాగా ఉంటాయి. అఫ్ కోర్స్ ఇట్స్ డబల్ లైన్ వేసి దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, టోల్ వసూలు చేస్తున్నారు. కానీ రేడియల్ రోడ్ మాదిరిగా స్ట్రైట్ గా వేసే ప్రయత్నం చేయలేదు. కర్వులను మ్యాక్సిమం, మలుపులను మ్యాక్సిమం తొలగించడానికి ప్రయత్నం జరగలేదు. కానీ ఇప్పుడు ఆ మైనస్ పాయింట్ ని కవరప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దానికి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డును వేయడానికి ప్రతిపాదన సిద్ధం చేస్తుంది హైదరాబాద్ నుంచి. అయితే హైదరాబాద్ సిటీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. గతంలో అంటే మనకు స్టార్టింగ్ పాయింట్ గా అసెంబ్లీ దగ్గర 0 పాయింట్ ఉండేది. ఎటువైపు నుంచి హైదరాబాద్ డిస్టెన్స్ చూడాలన్నా కూడా అసెంబ్లీ ముందున్న 0 పాయింట్ ని దృష్టిలో పెట్టుకునేవారు. ఎటువైపు నుంచి వచ్చేవాళ్ళు కూడా అదే పాయింట్ గా మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. కానీ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కనెక్టింగ్ పాయింట్ నే చూస్తున్నాం. ఆ రకంగా ఔటర్ రింగ్ రోడ్ కనెక్టింగ్ పాయింట్ తో స్టార్ట్ అయ్యే రహదారులు మనకు చాలా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి హైదరాబాద్ నుంచి భద్రాచలంకు వేసే ఎక్స్క్లూజివ్ రోడ్డు మనకు తారామతి ఎగ్జిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కొంత వలిగొండ వరకు కొంత బిట్ తప్ప మిగతా అంత పూర్తయిన పరిస్థితి. ఆ తర్వాత మరీ రీసెంట్ గా అమరావతికి ఎక్స్ప్రెస్ హైవే వేయాలని ప్రతిపాదించారు. అది కూడా కోహెడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గర స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. కోహెడ దగ్గర స్టార్ట్ అయ్యి నల్గొండ, మిర్యాలగూడ నుంచి అట్లా అమరావతికి వెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా థర్డ్ వచ్చేసి షామీర్పేట ఎగ్జిట్ దగ్గరలో ప్రారంభమై, ప్రస్తుతం ఎగ్జిట్ కాదు, ఇంకొక ఎగ్జిట్ క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ గా మంచిర్యాల వరకు వెళ్లే రకంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి కసరత్తు చేయాల్సిన అవసరాన్ని అధికార యంత్రాంగానికి ఆల్రెడీ ప్రభుత్వం చెప్పేసింది. కాకపోతే ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను, 2010-2011 మధ్య రాజీవ్ రహదారిని 4 వరుసలుగా విస్తరించిన తర్వాత దాని మీద టోల్ వసూలు చేస్తున్నారు. అది బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేసింది. దాదాపు 2036 వరకు దానిని నిర్మించిన సంస్థనే దాని మీద టోల్ వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే దాదాపు ఇంకా 11 సంవత్సరాలు. సో ఈ నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో రోడ్డు కనుక స్టార్ట్ చేస్తే దానికి సంబంధించి ఎవరైతే ఆ హక్కుదారు ఉన్నాడో, ఆ టెండర్ వసూలు చేసుకునే హక్కుదారు ఎవరైతే ఉన్నారో అతని నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అతనికి గణనీయంగా వాహనాల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి అతను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తారన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించిన కసరత్తు ఒకవైపు కొనసాగుతూనే ఇంకొక వైపు ఈ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఉన్న ప్రతిపాదనలకు సంబంధించిన 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 3 ఆప్షన్స్ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. 3 ఆప్షన్స్ లో మనకు కొన్ని ముందు నేను హైలైట్స్ చెప్తాను, ఆ తర్వాత ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తాను. గ్రీన్ ఫీల్డ్ కు సంబంధించి మంచిర్యాలకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, ప్రస్తుత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా 3 ప్రతిపాదనలు చెప్పానుగా, 3 ఆప్షన్స్ అని. ఆర్ఆర్ఆర్ అవతల నుంచి మంచిర్యాల వరకు నిర్మాణం, షామీర్పేట వరకు రేడియల్ రోడ్డు నిర్మించేలా ప్రణాళిక. మనకు ఆ రూట్లో RRR ఎక్కడ వస్తుందంటే ప్రజ్ఞాపూర్ దగ్గర వస్తుంది, ఇప్పుడున్న రాజీవ్ రహదారి మీద. మరి దానికి లెఫ్ట్ రైట్ ఎక్కడి నుంచి తీసుకుంటారో తెలియదు. అక్కడ నుంచి స్టార్ట్ చేసి మంచిర్యాల వరకు వేయాలని చూస్తున్నారు. అయితే
దానికంటే ముందు షామీర్పేట నుంచి ఆ కనెక్టింగ్ పాయింట్ దాకా కూడా ఒక రేడియల్ రోడ్డు ప్రతిపోజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనందరికీ తెలుసు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు 60 రేడియల్ రోడ్లను హెచ్ఎండిఏ ప్రతిపాదించింది 4-5 సంవత్సరాల క్రితం. వాటిల్లో వెస్ట్ హైదరాబాద్ లో కొన్ని రోడ్లు పూర్తి చేశారు, మిగిలిన ప్రాంతాలలో అంత పూర్తిగాని పరిస్థితి, వాటికి సంబంధించిన ప్రియారిటీ ఎక్కువగా ఇవ్వని పరిస్థితి. ప్రస్తుతం కొన్నింటిని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పీపీపీ విధానంలో షామీర్పేట నుంచి రేడియల్ రోడ్ వరకు నిర్మించే ప్రతిపాదన, పీపీపీ విధానంలో నిర్మితమైన ప్రస్తుతం హెచ్కేఆర్ రోడ్ అంటే హైదరాబాద్ కరీంనగర్ రామగుండం రోడ్డు, ఆ కాంట్రాక్టు సంస్థతో చర్చించే ఆలోచనలో ప్రభుత్వం. త్వరలో నిర్ణయం అంటూ దీనికి సంబంధించిన హైలైట్స్ కనిపిస్తున్నాయి. ఇక డీటెయిల్లోకి వెళితే మనకు ఏంటంటే 3 ఆప్షన్స్ అని చెప్పాను కదా, 3 ఆప్షన్స్ ముందు నేను చెప్తాను. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, దీనిలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రస్తుత రోడ్డుకు ఎడమ వైపున 188 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 17 దగ్గర షామీర్పేట దగ్గర నుంచి మొదలై తుర్కపల్లి, వర్గల్, NH 161 AA చెప్యాల, NH 765 DG దుబ్బాక, స్టేట్ హైవే 11 హరిదాస్ నగర్, కోనాయిపల్లి, NH 563 కురిక్యాల, దాతోజీపేట అంతర్గాం మీదుగా మంచిర్యాల దగ్గర ఉన్న NH 63కి అనుసంధానం అవుతుంది. ఇది ఫస్ట్. మూల మార్పులు పెద్దగా ఉండవు దీంట్లో. షామీర్పేట చెరువు, అప్పర్ మానేరు డ్యాం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలో నిర్మించాల్సి ఉన్నందున నిర్మాణ వ్యయం అధికమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆప్షన్ 1 కింద దాదాపు 4,700 కోట్లు అవసరం ఉంటుంది అని చెప్పి ఇది ఒక పాయింట్. ఇక రెండోది, ఇది కూడా షామీర్పేట దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, కాకపోతే రూట్ వేరు. నారాయణపూర్, ఎర్రవెల్లి, NH 161 AA, తిమ్మాపూర్, కొమరవెల్లి, NH 365 B క్రాసింగ్, అంకుషాపూర్, నగునూర్, బస్వాపూర్, NH 765 DG, నవాబ్పేట, చిగురుమామిడి, తడికాల, NH 563, మానేరు రివర్ క్రాసింగ్, కొలనూరు, వెన్నంపల్లి, ఏదులాపురం, లక్కారం నుంచి పుట్టపాక, కిస్టాపూర్, శ్రీరామ్ మీదుగా మంచిర్యాల దగ్గర ఉన్న NH 63కి అనుసంధానం చేస్తారు. గ్రీన్ ఫీల్డ్ విధానంలో ఇది నిర్మించడానికి 160 కిలోమీటర్లు అవుతుంది. జాతీయ రహదారుల అనుబంధంగా మరో 46 కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది. దీనికి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా. ఇక మూడో ఆప్షన్ ఏంటంటే, ఈ రోడ్డు షామీర్పేట దగ్గర మొదలై నారాయణపూర్, కొమరవెల్లి, తర్వాత ఆల్మోస్ట్ ఆప్షన్ 2 దాకా వెళ్తుంది, కొమరవెల్లి దాకా. ఆ తర్వాత రూట్ మారుతుంది ఇది. ఆ తర్వాత రూట్ మారి ముల్కనూరు, ఎల్కతుర్తి, NH 563 క్రాసింగ్, కమలాపూర్, మరిపల్లిగూడెం, టేకుమట్ల, తర్వాత మానేరు డ్యామ్ క్రాస్ అయి ముత్తారం పుట్టపాక నుంచి కిస్టాపూర్, శ్రీరాంపూర్ మీదుగా మంచిర్యాల దగ్గరలోని NH 63 కలిపారు. ఇది తక్కువ ఖర్చు అవుతుంది, 3,000 కోట్ల రూపాయలు మాత్రమే దీనికి ఖర్చు అవుతుంది. ఈ 3 వాటిలో ఏది ఫైనల్ చేస్తారని చూడాలి. బట్ అంతిమంగా ఉన్నది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ప్రైవేట్ కాంట్రాక్టర్స్తో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో 207 కిలోమీటర్ల దగ్గర స్టార్ట్ అయి 4 వరుసలతో ఉన్న ప్రస్తుత రోడ్డు ప్రైవేట్ కాంట్రాక్టర్ అధీనంలో ఉంది. ఏపీ ఉమ్మడి 2010లోనే దీనికి సంబంధించిన నిర్వహణ కోసం అప్పటి R&B శాఖ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్ పిలిచింది. పీపీపీ విధానం కింద ఈ పనులను, ఇందాక నేను BOT అన్నాను, సారీ, పీపీపీ విధానం కింద 25 ఏళ్ల వరకు దీనికి సంబంధించిన టోల్ నిర్వహణకు సంబంధించి అప్పగించారు. అంటే 2036 ఫిబ్రవరి 14 వరకు టోల్ వసూలు చేసుకునే అధికారం ఆ కాంట్రాక్టర్ సంస్థకు ఉంది. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి ఎలా చేస్తారేందనేది చూడాలి. అయితే ప్రస్తుతం ఉన్న రోడ్డుకు సంబంధించి ఏం చేస్తున్నారంటే, HKR, RRR మధ్య నిర్మాణం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 17 దగ్గర ఉన్న షామీర్పేట తుమ్కుంట నుంచి వెళ్తుండగా, తుమ్కుంట తర్వాత వచ్చే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డును నిర్మించాలని ప్రతిపాదన నిర్ణయించారు. ఇవన్నీ క్లియర్ గా చెప్తున్నారు. అంటే షామీర్పేట దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా ఒక రేడియల్ రోడ్డు వేసి అక్కడి నుంచి మాత్రం ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డు స్టార్ట్ అయ్యి మంచిర్యాల దాకా వెళ్లాలని చెప్పి ప్రతిపాదిస్తున్నారు. అంతిమంగా ఇక్కడ కాంట్రాక్టర్ వైఖరి ఎలా ఉండబోతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ కాంట్రాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తనకు కాంపెన్సేషన్ ఇచ్చి మీరు గో హెడ్ అంటే ఓకే, వెల్ అండ్ గుడ్, అది వెళ్ళిపోతుంది, ఇది ప్రతిపాదన సిద్ధమవుతుంది. బట్ ఇన్ మై ఒపీనియన్, ఈ ప్రస్తుతం రాజీవ్ రహదారికి లెఫ్ట్ సైడ్ నుంచి వెడితేనే ఒక కొత్త రోడ్డు క్రియేట్ అవుతుంది. చాలా చాలా గ్రామాలకు ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డును పరిచయం చేసినట్టు అవుతుంది. కాకపోతే మరి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అనేది ఇంకా క్లారిటీ లేని పరిస్థితి. సో ఇది ఉత్తర హైదరాబాద్కు సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ రోడ్డు రాబోతుంది, ఉత్తర తెలంగాణను కనెక్ట్ చేస్తూ. ఉత్తర తెలంగాణలో మంచిర్యాల అనేది మనకు తెలుసు మంచి ఇండస్ట్రియల్ ఏరియా, దానికి తోడు సింగరేణి కాలరీస్ మైనింగ్ ఏరియా ఉన్న ప్లేస్ కాబట్టి ఆ రోడ్డు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. బట్ మెయిన్ అడ్డుపుల్ల, బ్రేక్ అల్లా కాంట్రాక్టర్ ఎవరైతే ప్రస్తుతం టోల్ వసూలు చేసుకోవడానికి ఇంకొక 11 సంవత్సరాల కాలం మిగిలి ఉందో ఆ కాంట్రాక్ట్ సంస్థ ఎలా రియాక్ట్ అవుతుంది, ప్రభుత్వ ప్రతిపాదనకు సిద్ధమంటుందా లేకపోతే ససేమిరా ఉంటుందా అన్నది మాత్రం ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారిన ప్రశ్న. సేమ్ టైం చెప్పాలంటే అది ఒక $1 మిలియన్ ప్రశ్నగా చెప్పుకోవాలి. ఎందుకంటే మన దగ్గర టోల్ వసూలు అనేది చాలా పెద్ద కుంభకోణం.
ఎంత అంటే వెహికల్స్ నంబర్ను తక్కువ చూపించి వీలైనంత ఎక్కువగా దండుకోవడానికి కాంట్రాక్ట్ సంస్థలు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఆ తప్పిదం చేస్తున్నారని అధికార యంత్రాంగానికి తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులకు తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం పడితే పడుతుంది వాహనదారుల మీద అదనపు భారం అని చెప్పి మనం ఔటర్ రింగ్ రోడ్డు చూసాం కదా. 7,000 కోట్ల రూపాయలకు దాన్ని అప్పనంగా ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి పారేశారు. ఔటర్ రింగ్ రోడ్డు రెగ్యులర్ గా ఎక్కుతున్న వాళ్ళకి, అఫ్ కోర్స్ బాగా డబ్బున్న వాళ్ళకి అది పెద్ద నొప్పి తెలియదు, కానీ అరకొర డబ్బులుండి ఎక్కాల్సిన కంపల్షన్ క్రియేట్ అయినప్పుడు ఎక్కుతారు ఔటర్ రింగ్ రోడ్డు. అప్పుడు ఆ టోల్ బాధుడు చూస్తే కళ్ళెంబటి నీళ్ళు వస్తున్నాయి. థ్యాంక్స్ టు లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ అంత ఘోరమైన ఒప్పందం చేసుకున్నందుకు. సరే, అది పక్కన పెడదాం. బట్ ఈ రోడ్డు మాత్రం నార్త్ తెలంగాణను నార్త్ హైదరాబాద్ను కనెక్ట్ చేస్తూ చాలా క్రూషియల్, ఒక గేమ్ చేంజింగ్ రోడ్ అనేది మాత్రం కనిపిస్తుంది. రైట్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను షేర్ చేయండి. అదే రకంగా నా ఈ రియాలిటీ న్యూస్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు మిస్ కాకుండా ఉండేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడూ ఆన్లో ఉంచండి. ఇక ఫ్యూచర్ సిటీ అనేది హైదరాబాద్కు సంబంధించి ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించి నెక్స్ట్ డెస్టినేషన్గా మారుతుంది. ఖచ్చితంగా అక్కడ ఏరియాను బట్టి వచ్చే 5 ఏళ్లలో కొన్ని ఏరియాలు, వచ్చే 10 ఏళ్లలో కొన్ని ఏరియాలు, ఆ తర్వాత 15 సంవత్సరాలలో కొన్ని ఏరియాలు డెవలప్ కాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అదే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఫోకస్ చేసిన శ్రీశైలం హైవే కూడా ఉండడం ఒక అదనపు అడ్వాంటేజ్. అటువైపు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దయచేసి కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. నేనైతే పక్కాగా చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్ గా ఒక అద్భుతమైన ప్రయోజనాలనిచ్చే, లాభాన్నిచ్చే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ తో పాటు ప్రభుత్వ ప్రతిపాదనలు కూడా మీకు వివరిస్తాను. మీరు కన్విన్స్ అయితే ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్ గా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ శ్రీశైలం హైవే మీద చెప్తాను. శ్రీశైలం హైవేకి సంబంధించి కూడా మంచి ప్రియారిటీ ఉంటుంది. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.